ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. అందరికీ శుభోదయం. శ్రీ వాస్తు శాస్త్రం లెసన్ నంబర్ 8, పాజిటివ్ ఎనర్జీ సిరి సంపదలను ఇచ్చే గృహము, స్థలము, ఎత్తపల్లములు. దీని గురించి ఈ యొక్క చాప్టర్లో వివరంగా మీరు తెలుసుకోండి. మీ ప్రసాదరావు. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారాల నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. మనము వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా యూట్యూబ్ ప్లాట్ఫారం గుండా అనేక విషయాలు మనం చర్చ చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా జ్యోతిష్ శాస్త్రము, వాస్తు శాస్త్రము, సంఖ్యాశాస్త్రం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. అయినట్లయితే అవి కూడా క్లాసెస్ లాగా మనం కండక్ట్ చేసుకుంటున్నాము. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, చూస్తూ ఉంటారు. మీరు ఈ యొక్క మంచి విషయాల్ని మీరు మీలోనే దాచుకోకుండా మీ యొక్క మిత్రులకి, సన్నిహితులకి, మీ అభిమానులకి అందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ మంచి కలిగితే మనకి మంచిదే కదా. అందరికీ మంచి కలగాలి, అందులో మనం ఉండాలి అన్న భావంతో మనం అందరూ ఉందాము. అయినట్టయితే ఇక్కడ ఇవాళ వాస్తు శాస్త్రంలో మనము ఖాళీ స్థలముల గురించి మనం తెలుసుకుందాము. అంటే మన ఇంటి చుట్టూ ఉన్న ఓపెన్ ప్లేసెస్ గురించి, ఆ ఎత్తు పొలాల గురించి తెలుసుకుందాము. మనం తెలుసుకోవడానికి ముందర ముఖ్యంగా ఒక విషయం, మనము ఈ సృష్టిలో ఉన్నాము, ఈ భూమి మీద బ్రతుకుతున్నాము. సకల జీవరాశులు కొన్ని లక్షల జీవరాశులమయాన్ని మనము జీవనాన్ని సాగిస్తున్నాము. ఈ యొక్క జీవరాశుల్లో కానీ, ఈ యొక్క వాతావరణంలో కానీ, ఈ పంచభూతాల్లో కానీ 2 ఎనర్జీస్ ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ అన్నట్టయితే మనకు అనుకూలంగా ఉండేది, నెగిటివ్ ఎనర్జీ అంటే మనకు వ్యతిరేకత ఉండేది. పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకి అనేక లాభాలు, సుఖాలు వచ్చే అవకాశం ఉంది. అదే నెగిటివ్ ఎనర్జీ వల్ల మనకి అనేక కష్టాలు, దుఃఖాలు వచ్చే అవకాశం ఉంది. పాజిటివ్ ఎనర్జీ మనల్ని ఒక మంచి స్థితికి తీసుకువెళ్ళినట్టయితే, నెగిటివ్ ఎనర్జీ మనల్ని అధోగతి పాలు చేస్తుంది. ఇది అందరికీ కూడా తెలుసున్నదే. అయితే ఈ పాజిటివ్ ఎనర్జీ కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ ఎక్కడ ఉంటుంది అన్నట్టయితే, దానికి అనుకూలమైన ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది అని మనం చెప్పలేం. దానికి ఏ ప్రదేశం అనుకూలం ఉంటే ఆ ప్రదేశంలో ఉంటుంది. ఆ యొక్క అనుకూలమైన ప్రదేశంలో ఆ ఎనర్జీ ఉండి, పాజిటివ్ ఎనర్జీ అయితే మనల్ని రక్షిస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అయితే మనల్ని భక్షిస్తుంది. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. అయితే ఈ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి. తర్వాత తెలుసుకున్నాక దాన్ని ఏ విధంగా తీసివేయాలి అనేది ముందర మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ కూడా మన యొక్క పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుందండి. మన అంతరాళాల్లో ఉంటుంది, అది వేరే విషయం. కానీ భావ్యంగా మటుకు మన పరిసర ప్రాంతాల్లోనే ఉండే అవకాశాలు 99% ఉన్నాయి. అయితే ఏ విధంగా ఉంటుంది, ఏ రూపంగా ఉంటుంది, దానికి అనువైన స్థలం ఏది అన్నట్టయితే, మనకి ఇంటి చుట్టుపక్కల ఉండే ఖాళీ స్థలాలు ఉంటాయి కదండి. అంటే మన గృహానికి ఆనుకుని ఖాళీ స్థలాలు అవి ఉంటాయి. ఆ ఖాళీ స్థలాల్లో అది ఆవాసం చేస్తూ ఉంటుంది. అయితే అది ఏ ప్రదేశాలు దానికి అనుకూలమని, పాజిటివ్ ఎనర్జీకి, నెగిటివ్ ఎనర్జీకి కొన్ని స్థలాలు అనుకూలమైనవి. మనకి ఇంటికి వాయువ్యం కానీ, పడమర కానీ, ఆగ్నేయం కానీ, దక్షిణం కానీ, నైరుతి కానీ క్రమంగా ఒక దిక్కు కంటే ఒక దిక్కు ఎత్తు కలిగి ఉండాలి. అది అలా ఎత్తు కలిగి ఉన్నట్టయితే అందులో నెగిటివ్ ఎనర్జీ రావటానికి అవకాశం ఉండదు, పాజిటివ్ ఎనర్జీ రావటానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ అవి మంచి దిక్కులు కావు. ఆ యొక్క మంచి దిక్కులు కానప్పుడు నెగిటివ్ ఎనర్జీ అక్కడ చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ స్థలాన్ని మనం పల్లంగా ఉంచకూడదు, ఎత్తుగా ఉంచాలి. ఎత్తుగా ఉంచినట్టయితే అవి అక్కడికి వచ్చే అవకాశాలు ఏమి ఉండవు. తర్వాత ఇంటికి తూర్పు, ఉత్తరం, ఈశాన్యం ఒక దిక్కు కంటే మరొక దిక్కు పల్లంగా ఉండాలి. అంటే తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిక్కులు మంచి దిక్కులు. ఈ యొక్క ఈశాన్య దిక్కుకి ఈశాన్యుడు పరిపాలిస్తాడు, తర్వాత ఈశ్వరుడు పరిపాలిస్తాడు. తూర్పు దిక్కుకి ఇంద్రుడు పరిపాలిస్తాడు, అదేవిధంగా ఉత్తర దిక్కుకి కుబేరుడు పరిపాలిస్తాడు. వీళ్ళు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేవాళ్ళు కాబట్టి అది పల్లంగా ఉన్నట్టయితే అక్కడ పాజిటివ్ ఎనర్జీ మనకి నిక్షేపంగా ఉంటుంది.
అది ఇందులో రివర్స్ అయ్యింది అనుకుందాం. ఈ యొక్క తూర్పు, ఉత్తరం, ఈశాన్యం దిక్కులు మనకి ఎత్తుగా ఉండి, ఈ యొక్క మిగిలిన దిక్కులు వాయవ్యం, పడమర, ఆగ్నేయం, దక్షిణ, నైరుతి ఈ దిక్కులు పల్లంగా ఉన్నట్టయితే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అక్కడ నిలబడటానికి అవకాశం ఉండదు. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అక్కడ వాయువ్యం, పడమర, ఆగ్నేయ, దక్షిణ, నైరుతి దిక్కుల్లో పల్లంగా ఉంది కాబట్టి అక్కడ నిలబడే అవకాశం ఉంటుంది. నిలబడి అక్కడ ఆ ఎనర్జీ మనల్ని హింసపెడుతుంటుంది. మనల్ని రక్షించడానికి ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉండదు. కాబట్టి మన ఇంటికి కానీ, మన గృహానికి కానీ, మన స్థలానికి కానీ, మన పొలానికి కానీ ఏదైనప్పుడైనా సరే వాయువ్యం, పడమర, ఆగ్నేయం, దక్షిణ, నైరుతి దిశలో ఎత్తు కలిగి ఒక దిక్కు కంటే ఒక దిక్కు ఎత్తు కలిగి ఉండాలి. ప్లస్ ఈశాన్యము, తూర్పు, ఉత్తరం దిక్కులు ఒక దిక్కు కంటే ఒక దిక్కు పల్లం కలిగి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనకు మంచిది. అయినట్టయితే ఇది ఎంతవరకు అన్నట్టయితే ఈ యొక్క ప్రహరీ గోడలు కట్టుకున్నాం అనుకోండి. ప్రహరీ గోడలు కట్టుకున్నట్టయితే పక్క స్థల వాస్తు దోషాలు మనకు రావు. అంటే మన ఇల్లు ఉంటుంది. మన ఇంటికి రక్షణగానేమో చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలానికి రక్షణగా ప్రహరీ గోడ ఉండాలి. ఎప్పుడైతే ప్రహరీ గోడ ఉందో పక్క స్థలాలు దోషాలు మనకు వచ్చే అవకాశాలు మ్యాక్సిమం ఉండవు. ఆ యొక్క ఖాళీ స్థలం కూడా పరిమాణానికి మించి ఉండకూడదు, పరిమాణానికి తగ్గి కూడా ఉండకూడదు. అయినట్టయితే మనకి ప్రహరీ గోడలు లేకుండా మనం ఇల్లు కట్టామనుకుందాం. ఇల్లు కట్టినట్టయితే మన ఇంటికి పడమరను కానీ లోతైన అగాధములు ఏదైనా ఉన్నట్టయితే ఇంటి యజమానురాలకి మంచి కలగదు. అదేవిధంగా నైరుతిని కానీ లోతైన అగాధములు కానీ లేదంటే జలాశయములు కానీ లేదన్నట్టయితే మనకంట డౌన్ తక్కువ ఇల్లు కానీ ఉన్నట్టయితే మనకి జీవన్మరణ సమస్యలు ఉంటాయి. అదేవిధంగా మనకి ప్రహరీ గోడలు లేకుండా దక్షిణాన్ని కానీ ఖాళీ స్థలం ఉండి అవతల మన ఖాళీ స్థలం పక్కనే కానీ వేరే వాళ్ళ ఇల్లు కానీ వేరే వాళ్ళ గృహం కానీ మనకంట డౌన్గా ఉండి అక్కడ నూతులు గోతులు అయ్యి ఉన్నట్టయితే మనకి కష్ట నష్టాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ కూడా ఇంటి యజమానికి కూడా మంచిది కాదు. నెక్స్ట్ మనకి ఇంటికి ఖాళీ స్థలము ఆగ్నేయంలో పల్లంగా ఉండి ప్రహరీ గోడ లేకుండా పక్క స్థలం కూడా పల్లంగా ఉన్నట్టయితే అక్కడ ఇంటికి అగ్ని బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంటి యజమానురాలకి చెడు కలిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంటికి రెండో కుమారునికి చెడు కలిగే అవకాశాలు ఉన్నాయి. దీనిని అందరూ కూడా గ్రహించాలి. అదేవిధంగా మన ఇంటికి వాయువ్యంలో అంటే ప్రహరీ గోడలు లేకుండా మన ఇంటికి ప్రహరీ గోడలు లేకుండా వాయువ్యంలో పక్క వాళ్ళ స్థలం కానీ పక్క వాళ్ళ గృహం కానీ ఏదైనా అక్కడ ఉండి అందులో నూతులు గోతులు ఉండి అది పల్లంగా ఉన్నట్టయితే మనకి కోర్టు వ్యాజ్యములు దాని తర్వాత అనవసర గొడవలు అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన ఇంటికి ఆగ్నేయ దిశను కానీ దక్షిణ దిశను కానీ తర్వాత నైరుతి దిశను కానీ పడమర దిశను కానీ వాయు దిశను కానీ ప్రహరీ గోడ లేకుండా పక్క ఇంటి స్థలంలో లోతుగా ఉండకూడదు, గోతులు నూతులు ఉండకూడదు. అయినట్టయితే నెక్స్ట్ ఇక్కడ మనకి శుభాలు కలగాలి అన్నట్టయితే ఆ యొక్క స్థలాన్ని మనకి ప్రహరీ గోడ కట్టుకోండి, పక్క స్థలాలు మనకు కనబడకుండా చేసుకోండి. మన ఇంటి ఖాళీ స్థలాన్ని మనం ఎత్తు చేసుకున్నట్టయితే సదరు దిక్కులు అంటే వాయువ్యం, పడమర, ఆగ్నేయం, దక్షిణ, నైరుతి క్రమంగా ఎత్తు చేసుకుంటూ వచ్చినట్టయితే అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉండటానికి అవకాశం ఉండదు. అక్కడ మనకు అన్నీ కూడా యోగక్షేమాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇక రెండో పార్టీలోకి వచ్చినట్టయితే మనకి తూర్పు, ఉత్తరం, ఈశాన్యం. ఈ తూర్పు, ఉత్తరం, ఈశాన్యం ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దాన్ని పల్లంగా ఉంచే ఏర్పాట్లు మనం చేసుకోవాలి. పల్లంగా ఉంచే ఏర్పాట్లు చేసుకోవాలి. అయినట్టయితే మనకి ఇంటికి మన ఇంటికి కానీ ఖాళీ స్థలంలో కానీ పక్కన మనకి ప్రహరీ గోడ లేకుండా పక్క ఇంటి స్థలంలో ఎత్తుగా ఉన్నట్టయితే, ఎత్తైన కొండలు కానీ ఉన్నట్టయితే, ఎత్తైన ప్రదేశంలో కానీ ఉన్నట్టయితే, ఎత్తైన ప్రదేశం నుండి అక్కడ నూతులు గోతులు ఉన్నట్టయితే మనకి అన్ని విధాలు కూడా చెడు కలిగే అవకాశాలు ఉంటాయి. అక్కడ నుంచి నెగిటివ్ ఎనర్జీ మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మనకుండే పాజిటివ్ ఎనర్జీ పోయే అవకాశాలు ఉంటాయి. అందుకు అది కనపడకుండా మనం ఏం చేయాలి అన్నట్టయితే అక్కడ కూడా తూర్పుని, ఉత్తరాన్ని కూడా ప్రహరీ గోడ కట్టుకోవాలి. ఈ ప్రహరీ గోడ కట్టుకున్నట్టయితే మనకి ప్రహరీ గోడ అవతల ఉండే ఖాళీ స్థలాలు గానీ, పక్కింటి స్థలాలు గానీ వాస్తు దోషం మనకి అంటే అవకాశాలు ఎంత మాత్రము లేవు, ఉండవు. ఇప్పుడు అదే గాని మనకి పక్కింటి స్థలాలు తూర్పు, ఉత్తరం, ఈశాన్యం మనకి పక్కింటి స్థలాలు పల్లంగాను ఉండి అక్కడ కానీ నూతులు, గోతులు ఉండి అక్కడ కానీ చిన్న చిన్న చెరువులు కానీ ఉన్నట్టయితే మనకి మంచి కలిగే అవకాశం ఉంటుంది. అయినట్టయితే మంచి కలిగే అవకాశం ఉన్నప్పుడు కన్నా సరే, ఇప్పుడు మంచి అయినా సరే, చెడైనా సరే విపరీతమైన మంచిని మనం అనుభవించలేము. విపరీతమైన చెడును కూడా మనం అనుభవించలేము. కాబట్టి అంత మంచి కూడా మనకు అక్కర్లేదు కాబట్టి అక్కడ మనకి దాన్ని కూడా ప్రహరీ గోడ కట్టుకుంటే మంచిది. అంటే టోటల్‌గా మనం ఏం చేయాలి అన్నట్టయితే మన గృహాన్ని నిర్మించుకోకుండానే మనకి యొక్క వాస్తు ప్లాను, మేస్త్రి, ఇంజినీరు, యజమాని కలిసి, సిద్ధాంతి కలిసి గర్భం కట్టుకోండి, ఇంటి ప్లాన్ వేసుకోండి, ముగ్గు వేసుకోండి, అక్కడ ఫౌండేషన్ తీసుకోండి. పిమ్మట మనకి పక్కింటి స్థలాలు ఎత్తుగా ఉన్నాయా, పల్లంగా ఉన్నాయా చూసుకోండి. వాస్తుకి విరుద్ధంగా గాని ఉన్నట్టయితే మనం తప్పనిసరిగా మన ఇంటికి ప్రహరీ గోడ, బిల్డింగ్ కట్టుకోవచ్చు ప్రహరీ గోడ, 3 వైపుల ప్రహరీ గోడ కట్టుకోండి. మనకి సింహద్వారం దగ్గర మటుకు చిన్న ఎంట్రన్స్ పెట్టుకోండి. 4గో ప్రహరీ గోడ కట్టుకోండి. అప్పుడు మనం పనులు ప్రారంభం చేసుకున్నట్టయితే మనకు అన్ని విధాలా కూడా సుఖక్షేమాలు కలుగుతాయని నేను చెప్తున్నాననమాట. ఆ విధంగా చేసుకోండి. మన స్థలాన్ని సరి చేసుకోండి. మనకి శంకుస్థాపన చేసుకోండి. ఫౌండేషన్ స్టోన్ అది వేసుకోండి. ప్లింత్ బీమ్ అన్ని వేసుకోండి. మనకి చుట్టుపక్కల ఇక్కడ వాయువ్యం, పడమర, ఆగ్నేయం, దక్షిణ నైరుతి క్రమంగా ఎత్తు చేసుకుంటూ, తర్వాత తూర్పు, ఉత్తరం, ఈశాన్యం ఒక దిక్కు కంటే మరొక దిక్కు క్రమంగా పల్లం చేసుకుంటూ వచ్చి మనం గృహాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి, నెగటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ వచ్చి, అంటే పాజిటివ్ ఎనర్జీ అంటే మంచి శక్తులు, నెగటివ్ ఎనర్జీ అంటే దుష్ట శక్తులు. మనం చూడండి, ఎవరైనా చుట్టాలలో వచ్చినట్టయితే నరఘోష ఇచ్చేవాళ్ళు కానీ, లేదంటే మనల్ని చూసి ఈర్ష్యాద్వేషాల్లో ఉండేవాళ్ళు కానీ, వాళ్ళకి మన ఇంటికి అవకాశం ఇస్తామా? ఇవ్వం. ఎందుకు ఇవ్వము? వాళ్ళ వల్ల మనకి నష్టం వస్తుంది కాబట్టి. అదేవిధంగా మనల్ని ఆశీర్వదించేవాళ్ళు గురువులు కానీ, బ్రాహ్మణులు కానీ, పురోహితులు కానీ, పండితులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి హాల్లోకి తీసుకెళ్ళి సత్కారం చేస్తాం. ఎందుకు చేస్తాం? వాళ్ళు పాజిటివ్ ఎనర్జీతోటి ఉంటారు, మనల్ని ఆశీర్వదిస్తారు. ఇది కూడా అంతేనండి. ఇక్కడ మానవులు కనిపిస్తారు, కానీ దిక్కులు కనపడం మనకి. దిక్కుల్లో ఉండే ఖాళీ స్థలానికి మనకు కనపడం. అందులో ఉండే పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ మనకి కనపడదు కాబట్టి, ఆ పాజిటివ్ ఎనర్జీ మన ఇంటికి క్షేమంగా ఉండి, మనల్ని ఆశీర్వదించాలి, మనల్ని సుఖక్షేమాలతో ఉంచాలి అన్నట్టయితే మనకి మన ఇంటి చుట్టూరా ప్రహరీ గోడకి మన ఇంటికి మయాన ఖాళీ స్థలం తూర్పు, ఉత్తరం, ఈశాన్యం ఎప్పుడు కూడా పల్లంగా ఉంచాలి క్రమంగా. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ అందులో ఉండి, అంటే ఈశాన్యం ఈశ్వరుడు ఉంటాడు, తూర్పునేమో ఇంద్రుడు ఉంటాడు, ఉత్తరాన కుబేరుడు ఉంటాడు. వీరందరూ కలిసి మనల్ని చక్కగా చూస్తారండి. ఏ విధంగా దృష్టిదోషం తగలకుండా, ఏ విధంగా నెగటివ్ ఎనర్జీ రాకుండా. అదేవిధంగా వాయువ్యం, పడమర, ఆగ్నేయం, దక్షిణ నైరుతి క్రమంగా మనం ఎత్తు చేసుకుంటూ అక్కడ నెగటివ్ ఎనర్జీ లేకుండా కానీ మనం చేసుకున్నట్టయితే అక్కడ పాజిటివ్ ఎనర్జీ వచ్చి మన ఇంటికి సుఖక్షేమాలు వస్తాయి, మన ఇంటికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, పరిశీలన చేయండి. మీరు మీ చుట్టాల ఇంటికి కానీ, మీ యొక్క మిత్రుల ఇంటికి కానీ, లేదంటే మీ బంధువుల ఇంటికి కానీ ఎవరి ఇళ్ళకైనా వెళ్ళినప్పుడు నేను చెప్పినవి సరదాగా ఒకసారిగా చెక్ చేయండి. వీళ్ళకి తూర్పు, ఉత్తరం, ఈశాన్యం ఏ విధంగా ఉందనుకోండి, పల్లంగా ఉంది. తర్వాత వెంటనే మీకు ఒక ఆలోచన రావాలి అన్నట్టయితే వాయువ్యం, పడమర, ఆగ్నేయం, దక్షిణ నైరుతి ఏ విధంగా ఉంది, అది ఎత్తుగా ఉంది. అయితే వాళ్ళ యొక్క లోపల ప్రహరీ గోడ ఉందా లేదా చూసుకోండి. ప్రహరీ గోడ ఉంది. ప్రహరీ గోడ కూడా నిదానంగా ఉందా లేదో చూసుకోండి. ఉంది. అప్పుడు వాళ్ళని అడగకుండానే వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ యొక్క మనశ్శాంతి మీకు తెలుస్తుంది. అంతే కదా, వాళ్ళు చెప్పక్కర్లేదు. దీన్ని బట్టి రుజువు మీకు అక్కడే అవుతుంది. నేను చెప్పిన రుజువా కాదని నా వరకు మీరు తేవక్కర్లేదు. ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోండి. అదేవిధంగా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళండి. అక్కడ పాజిటివ్
ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా లేదని చూసుకున్నట్టయితే ఇంటికి తూర్పు, ఉత్తరం, ఈశాన్యం ఖాళీ స్థలాలు ఎత్తుగా ఉండి తర్వాత వాయువ్యం, పడమర, ఆగ్నేయం, దక్షిణ, నైరుతి క్రమంగా డౌన్గా ఉండి పల్లంగా ఉన్నట్టయితే వాళ్ళ వాతావరణం మీరు ఒక్కసారి చూడండి. వారు చెప్పగానే మీకు తెలుస్తుంది. కారణం, ఆ ఇంట్లో అగ్నిబాధలు ఉంటాయి, ఆ ఇంట్లో యజమానురాలకి అనారోగ్య సూచనలు ఉంటాయి, ఆ ఇంట్లో యజమానురాలకి పడదు. అదేవిధంగా జీవన మరణ సమస్యలు ఉంటుంటాయి. ఎప్పుడూ కూడా ఏదో అనారోగ్యాలు అంటే క్రానిక్ డిసీజెస్ నేను అన్నాను. చిన్న దగ్గు, జలుబు దీనికి కూడా వాస్తుకి ముడిపెట్టకండి. ఎవరైనా చాలా అమాయకత్వంగా జనాలు ఉన్నారు ఈ రోజుని. కాస్త దగ్గు వస్తే చాలు మా ఇంటి వాస్తు ఎలా ఉందో చూడండి అని అంటున్నారు. అది చాలా చాలా తప్పండి. చాలా చాలా తప్పు భావన కూడాను. అదేవిధంగా నైరుతి కానీ వాళ్ళ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ పల్లంగా ఉండి నెగిటివ్ ఎనర్జీ ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, జీవన్మరణ సమస్య ఉంటుంది. అదేవిధంగా పడమలు కానీ వాళ్ళ ఇంటికి పల్లంగా ఉండి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టయితే అప్పుడు వాళ్ళ ఇంటికి ధన సహాయం ఉండదు, భార్యకి అనారోగ్యం ఉంటుంది. అదేవిధంగా వాయువ్యం కానీ పల్లంగా ఉండి వాయువ్యం కానీ వాస్తు దోషాలు కానీ ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా కోర్టు గొడవలు, వ్యాజ్యాలు అవన్నీ కలుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఈ విధంగానే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ సృష్టిలో రెండు విభాగాలు ఉన్నాయి. రెండు కూడా మనం నడుస్తూనే ఉంటాయి. పగలు రాత్రిలాగా, సూర్యుడు చంద్రుడిలాగా, మంచి చెడుల్లాగా, తర్వాత ఏంటంటే శిస్తులు దుష్టుల్లాగా ఉందన్నమాట. ఈ పాజిటివ్ ఎనర్జీ మన ఇంటికి తూర్పు, ఉత్తరం, ఈశాన్య భాగాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ వాయువ్యం, పడమర, ఆగ్నేయం, దక్షిణ, నైరుతిలో ఉంటుంది. కాబట్టి మనకి పాజిటివ్ ఎనర్జీ కానీ మీరు నిలబెట్టుకోవాలి, మీకు కావాలి అని మీకు మనస్ఫూర్తిగా మీరు అనుకున్నట్టయితే మటుకు ఆ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ మీరు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే అక్కడ ఆ స్థలాన్ని ఖాళీ చేయాలి. ఆ స్థలాన్ని ఖాళీ చేసి అక్కడ పల్లంగా పెట్టుకోవాలి. పల్లంగా పెట్టుకుని మీకు శుభ్రంగా ఉంటే మీకు మంచిది. ఇక నెగిటివ్ ఎనర్జీ మీకు పోవాలి అని అనుకున్నట్టయితే అక్కడ మీకు వాయువ్యం, పడమర, ఆగ్నేయం, దక్షిణ, నైరుతి దిక్కులు ఖాళీ ఉండకుండా ఎత్తుగా చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలా కూడా బాగుంటుందని, సుఖక్షేమాలతో ఉంటారని నేను చెబుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా అని మీరు చూసుకోండి. అంటే దీనికోసం ఏంటంటే ఏ దుశ్య వచ్చిందని మీరు అనుకోవద్దు. మన ఇంటి పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీలే మనల్ని ప్రాణాన్ని రక్షిస్తున్నాయి, ప్రాణాన్ని కాపాడుతున్నాయి, మన ప్రాణాన్ని నిట్టనిలువునా ముంచేస్తున్నాయి. శుభం భూయాత్. అందరికీ నమస్సమాంజలు. నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, 9440255669, వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.